గ్రౌండ్ మనం రెగ్యులర్ కాబట్టి ఇంకొకటి ఉంది కదా. మరింత ఆయన పాటలు ప్రాణం పోస్తారు. అవి విని మనం ప్రాణం పోసుకుంటూ ఉంటాం అన్నమాట. మళ్ళీ అంటే ఆరోగ్యం పెంచుతూ ఉంటారు ఆయన. సో ఆయన ప్రపంచంలో మనం ఉన్నామంటే అదొక అద్భుతమనే చెప్పాలి. ఎంఎం కీరవాణి గారి కార్యక్రమాన్ని స్వాగతం పలికేస్తున్నాము. అండ్ డైరెక్టర్ జ్యోతి కృష్ణ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము. అండ్ అలాగే ఏఎం రత్నం గారు ద లెజెండరీ ప్రొడ్యూసర్. సో వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం. అండ్ అలాగే దయాకర్ రావు గారు అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్, వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలికేస్తున్నాము. సో వర్క్స్ క్యాప్చర్ చేయడం అయిపోతే కనుక మీడియా వాళ్ళ పొజిషన్స్ తీసుకుంటే విల్ స్టార్ట్ ఈవెంట్ అండి. హరిహర వీర సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఏఎం రత్నం గారి సమర్పణలో, దయాకర్ రావు గారి నిర్మాణంలో, జ్యోతి కృష్ణ గారి దర్శకత్వంలో ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన వ్యక్తి ఆస్కార్ అవార్డుని, అంటే మన పాటని, తెలుగు పాటని ప్రపంచానికి అందించిన వ్యక్తి, ఆస్కార్ అవార్డుని మనకి తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో. ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అఫ్కోర్స్ ఆ శక్తిని మనం చూస్తున్నాము. ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం తన సేనని ముందుకు నడిపిస్తూ, సో మనందరినీ ముందుకు నడిపిస్తూ, ఎంతో ఇన్స్పైర్ చేస్తూ, వెండి తెర మీద ఆయన పవర్ స్టార్ రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పవర్ ని సొంతం చేసుకొని డబల్ పవర్ తో ఆయన ముందుకు వస్తున్నారు. సో ప్రేక్షకులందరూ ఆయన వెండి తెర మీద చూడడానికి ఇంతగా తను చెప్పినట్టు అది నడుస్తూ ఉంటుంది. మనందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మరి ఆ వెయిటింగ్ ని ఫుల్ఫిల్ చేయడానికి హరిహర వీర మల్లు సినిమా అందరి ముందుకి వచ్చేస్తుంది. ధర్మ రక్షణ కోసం ఒక అద్భుతమైన ఇంట్లో ఉంటుందండి. ఎందుకు నేను మెన్షన్ చేస్తున్నానంటే అద్భుతమైన మాటలు ఆయన పాటలకి ఇవ్వడమే కాకుండా నాకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం వినబోయే పాట లిరిక్స్ అందించింది రాంబాబు గోసాల గారు తెలుగులో. అండ్ ఎస్, అధర్మం అనేది వచ్చినప్పుడల్లా ధర్మాన్ని రక్షించడానికి యుగ యుగాన భగవంతుడు అవతరించినట్టే హరిహర వీర మల్లు చిత్రంలో మన డిప్యూటీ సీఎం గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ధర్మ రక్షణకై చేసే పోరాటమే ఈ సినిమా అన్నమాట. అప్పుడు మొగల్స్ చేసింది అధర్మమే, రీసెంట్ గా మన భారతదేశంలో మనం చూసింది అధర్మమే. ఇలాంటి సమయంలో ధర్మ రక్షణ కోసం అన్న క్యాప్షన్ తో హరిహర వీర మల్లు అన్న చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఇవాళ ఆ చిత్రానికి సంబంధించిన సాంగ్ లాంచ్ వేడుగా మీ అందరి సమక్షంలో జరుపుకోవడము, అభిమానుల సమక్షంలో జరుపుకోవడము, ఆద్యం బ్రహ్మాండాన్ని అభిమానించి ప్రేక్షకులకి అందించే మీడియా సమక్షంలో జరుపుకోవడం చాలా 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 ఆనందంగా ఉంది. శ్రీ విజన్ హౌసింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ హరిహర వీర
is Sketchwood, Artifact Furniture, and today's event by J Media Factory, Innovation, Infrastructure, at one place. మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతో మంది కష్టం ఉంటుంది కదా డెఫినెట్ గా. ఆ కష్టానికి సంబంధించిన వీడియో ఉంది, అదే మేకింగ్ వీడియో అన్నమాట. సో వి హావ్ మేకింగ్ వీడియో, విల్ ప్లే ద మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్. దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్లే ద మేకింగ్ వీడియో ఆన్ స్క్రీన్. இப்போது இந்த பாடலை definitely it is like a wow moment for me, and making this Kalyan sir, styling or designing an outfit for Kalyan sir is very challenging. We need to make sure that Kalyan sir looks out in the look. Really cool dance songs. Pretty excited about how it's coming out. There's also sequences a lot we're excited to be part of it. Definitely feel excited and fun stuff. చేస్తూ ముందుకు వెళ్తున్న వ్యక్తి ఆయన. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా వ్యవహరించి ఇలాంటి ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. వెల్కమ్ సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్. మీడియా మిత్రులకు ఈ సినిమా కోసం గత 5.5 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి టెక్నీషియన్స్ అందరికీ కూడా స్వాగతం చెప్తున్నాను. ముఖ్యంగా మన తెలుగు గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన మా వీరవాణి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగతం చెప్తున్నాను. ఈ సినిమాని అనేక కారణాల వల్ల మీకు అందరికీ తెలుసు 2020 జనవరిలో మొదలుపెట్టారు. దాని తర్వాత ఎలాంటి కారణాలు వచ్చాయో మీరంటే తెలుసు. 2 సార్లు కరోనా వచ్చింది, రకరకాల కారణాలు వచ్చాయి. అందులో కీరవాణి గారు చెప్పేశారు కాబట్టి సింగర్స్ అందరూ இந்த பாடலை பாடிய அசல் கலைஞர்கள் உங்களுக்காக வெளியிட்டிருக்கிறார்கள். அதாவது லான்ச்சா நம்ம சும்மா ஸ்கிரீன்ல வந்து போட்டு இருக்க மாட்டோம். எப்படி ரெக்கார்டிங் நாங்கெல்லாம் பாடணுமோ அதே போல உங்களுக்காக நேரலையில் பாடுவதற்கு
హృదయాన్ని కొల్లగొడుతూనే ఉంది, అబ్బాయిల హృదయాన్ని కొల్లగొడుతూనే ఉంది. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కన జతకట్టి హరిహర వీరమల్లు చిత్రంతో మనందరి ముందుకి రాబోతున్న అందాల నిధి నిధి అగర్వాల్ రిక్వెస్ట్. இந்த திரைப்படத்தை இவ்வளவு பிரம்மாண்டமா எடுத்து கொடுத்திருக்க உண்மையிலே ஒளிப்பதிவின் பரமஹம்சர் மனோஜ் பரமஹம்சா அவர்களை அன்போடு மேடை கிடைக்கிறேன். எங்க ஊர்ல சார் நாங்க கேமரா பீஸ்ட் தான் கூப்பிடுவோம். And legendary producer of Indian film industry, అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ ఆయన. సో సినిమాల పట్ల ప్యాషన్ తో భారీ బడ్జెట్ సినిమాని మనందరికీ అందించిన ఏ.ఎం. రత్నం గారికి స్వాగతం పలుకుతున్నాము. సంగీత ప్రపంచంలో ఆయన సుస్వరాల బాణీలతో మనందరినీ ఊరుతలూగించే ఆస్కార్ అవార్డుని మనందరికీ తెచ్చిపెట్టిన ఎం.ఎం. కీరవాణి గారికి స్వాగతిస్తున్నాము. Everyone, please put your hands together. And the DOP Manoj Paramahamsa garu request on the stage, please. So, costume designer Aishwarya garu, please join the stage, ma'am. So, amazing DOP Manoj garu, Manoj Paramahamsa garu, welcome sir. So, P.R. Venugopal garu kuda vedikani join avvasinదిగా కోరుతున్నాము. Venugopal garu, please join the stage. మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మనందరం చూస్తున్నాం పండగ వాతావరణం. జూన్లో పండుగలే లేవు అని ప్రపంచవ్యాప్తంగా పండుగ రాబోతుంది. జూన్ 12వ తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమల్లు రిలీజ్. జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండుగ చేస్తాం. 100% జరగబోతుంది. డబ్బింగ్ కూడా చెప్పేసాము. సినిమా ఒక రేంజ్ అవసరాల గురించి చెప్పేదే ఉంది. ఇందులో ప్రత్యేకత ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు, యాక్షన్ ఫిల్మ్స్ చేశారు, సెంటిమెంట్ హిస్టారికల్ ఫిల్మ్. ఫస్ట్ టైం నవ్వుతో నా భవిష్యత్తు. ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ, ఆర్టిస్టులు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ, ఎస్పెషలీ డైరెక్టర్ టేకింగ్ కానివ్వండి, అఫ్కోర్స్ సూర్యవంశీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రత్నం గారు, అలాగే మా సోదరు దయాకర్ గారు. అందరికీ నమస్కారం. నాకు ఫస్ట్ డౌట్ వచ్చింది ఈ సాంగ్ చూసి. నాకు ఈసారి చూసిన తర్వాత నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో. ఎందుకంటే పవర్ఫుల్గా ఉంది, ఎక్స్ట్రాడనరీగా ఉంది. అలాగే సరే ట్రావెలింగ్, సో అది హరిహర వీరమల్లు. సో మొదలెట్టి చేసుకుంటూ వస్తున్నారు. దీంట్లో మధ్యలో వచ్చిన చిన్న డిస్టర్బెన్స్ మీకు అందరికీ తెలిసిందే. కోవిడ్ వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టి ఇవన్నిటి ఇంతమంది అందరినీ ఒక ఎత్తు అయితే ఒక విధంగా చెప్పాలి. ఫస్ట్ అనే ఏ పథకం గారు ఆయన గుడ్డలకి, ఆయన గట్స్కి నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నిజంగానే ఈ సినిమా సో మధ్యలో మళ్ళీ మన పవర్ స్టార్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం, సో దాంట్లో రిస్ట్రిక్షన్స్ కొన్ని అవుట్డోర్స్కి వాటికి అసలు ప్రపంచంలో ఉండే లొకేషన్స్ అన్ని మాకు స్పాట్ తీసుకొచ్చి చూపించి నిజంగా చెప్పాలంటే మేము ఇలాంటి సినిమాలు చేయడం కొంచెం కష్టం ఉండేది సార్ యాక్టర్స్. ఎందుకంటే చాలా విజువల్గా మేము నీడ్ స్పేస్ అనమాట. కొంచెం రిస్ట్రిక్ట్గా చేస్తున్నప్పుడు డెఫినెట్లీ కొంచెం చిన్న ఎదురుతుంది. అవి ఏమీ లేకుండా నిజంగా మా అందరూ చాలా కంఫర్టబుల్గా చేస్తుంది మా డైరెక్టర్ రోజు చేసి. ఎందుకంటే మా విజువల్ చూపించేవారు వచ్చి స్మార్ట్ కలిసి యూస్ టు షోస్ ఆఫ్ విజువల్స్. అంత ఇన్స్పిరేషన్ అంటే మా వచ్చే లొకేషన్ అంటే
సంథింగ్ వీఆర్ డూయింగ్ అన్నది. ఇవన్నీ నేను చెప్పే కొద్ది మీకు అర్థమవుతాయి. రోజు ఇలాగే మేము కూడా ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఆన్ బిగ్ స్క్రీన్ అండి. ఎందుకంటే ఒక అద్భుత రాబోతుంది 12వ తేదీ. ఇప్పేస్తున్నాను ఈ దాంట్లో. ఎందుకంటే ఇంతమంది మా అందరితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఏమంటారు ఫ్రీడమ్ ఆఫ్ యాక్టింగ్. ఎందుకంటే ఇంతవరకు ఆయన మీరు ఎంటర్టైన్మెంట్ looking forward to seeing the film big screen. Hope you all like this. Thank you. Media అందరికీ నమస్కారం. Thank you తెలుగు మీడియా, తమిళ మీడియా, కన్నడ, హిందీ, మలయాళం, everybody for being here today. First of all, హరిహర వీరులను నాకు ఒక చాలా 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 ఎమోషనల్ జర్నీ లాగా ఉంది. బికాస్ we started the project almost 5 years ago, and the Nidhi in the beginning of the project and the artist in the beginning of the project towards the end of the project is a completely different person. So it's a very emotional journey for me. It's a very emotional film for me, and it has a huge place in my heart. And like all of you, I am the biggest fan of Kalyan sir. I usually don't say that, but if there is one person who's fan I am, it is Kalyan sir. So having the opportunity to have worked with him, like I always say, he understood how to work with me. So I'll always be grateful. Thank you to Ratnam sir, one of the best, most hardworking, passionate producers I've ever seen in my life. Jyoti sir, all your sleepless nights, hard work, everything will definitely be there. To all the other artists that I have worked with, to the entire team of Harihar Veeru, thank you so much. This experience will always be the closest to my heart, and this is my most special film yet. So I hope you all like it, and you can நான் தமிழ்ல 2 வார்த்தைகள் போகுது. 2 எழுத்துல ஒரு வார்த்தை இருக்குன்னா அது நிதியில அதுக்கு பின்னாடி தான் நாங்கள் போயிருக்கோம். சில நேரம் அந்த டிபார்ட் ஒரு பிராண்ட் போயிருக்காங்க. 12 எல்லாரும் தேட்டருக்கு வந்திருக்க அப்படின்னு சொன்னீங்கன்னா எல்லாம் ஜாலியாக 12 June, please theatre வந்துருங்க. வந்துருக்குப்பா. தேங்க்யூ. ఎంత బాగా హిందీ में बोलो ना आप देरी तो अरे हिंदी तो 12 जून आप सभी लोग अपने आस-पास के लोगों को जाइए और हमारी पिक्चर हरिहर वीरू देखिए. हमने बहुत मेहनत की है और आपको बहुत बहुत पसंद है. Thank God for it. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఇంత కష్టపడి 5 సంవత్సరాలు సినిమా చేశాను. మీ అందరి కోఆపరేషన్ ఈ సినిమా హైట్స్ తీసుకెళ్తాను నేను అనుకున్నాను. ఎందుకంటే ఇది ఫస్ట్ సీట్, దీని తర్వాత పెద్ద ఈవెంట్స్ కూడా చేస్తాను ఈ సినిమాకి. ఇంత పెద్ద సినిమాకి ప్రమోషన్కి చాలా యాక్చువల్లీ త్యాగం చేశాను. కానీ చాలా కాలం క్రితంగా సినిమా తయారైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో ఇంత రిలీజ్ టైంలో ప్రమోషన్ కానీ తప్పకుండా మీ అందరి సహకారం కావాలి. ఎందుకంటే ఈ సినిమా అభిలో నా జర్నీ 54 years. 54 yearsలో తెలుగు, తమిళ, హిందీ అన్ని భాషల్లో నేను సినిమా తీశాను. ఆల్మోస్ట్ 90% చేయాలి. ముందు వేదాయం అనే సినిమాని తమిళలో షూటింగ్ అయితే దాన్ని రీమేక్ చేద్దాం అనుకున్నాం, కానీ అది కలెక్షన్ వచ్చి చేయలేదు. తర్వాత కృషి గారు ఒకసారి నాకు ఫోన్ చేసి ఒక లైన్ ఉందని ఈ లైన్ చెప్పారు. నాకు నచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్ళి చెప్తే కళ్యాణ్ గారు అన్నారు కృషి గారితో, నేను రత్నం గారి జడ్జిమెంట్ నమ్ముతున్నాను అన్నారు. అలా మొదలైంది ఈ సినిమా. చాలా టైం అవడం వల్ల 2-3 కథనాలు దాటింది, చాలా కాలాతీతమైంది. అందువల్ల అందరూ టెక్నీషియన్స్ కూడా ఎంతకాలం కాబట్టి అనుకోకుండా ఎప్పుడో వేదాల సినిమాని డైరెక్ట్ చేయమని మా అబ్బాయి జ్యోతికృష్ణని కళ్యాణ్ గారు రమ్మన్నారు. కానీ అప్పుడు ఆ సినిమా ఆక్సిజన్ చేస్తున్న మధ్యలో నేనే పిలవలేదు. ఒక విధంగా నేనే దానికి అప్కారం చేసినట్టు. ఈ సినిమా ఏదో మా అబ్బాయి అన్ని డైరెక్షన్ చేశాడు అని కాదు, నిజంగా నాకే హెల్ప్ చేసినట్టు. ఎన్నో రాత్రి నిద్రపోకుండా ఇంకొక హిస్టారికల్ ఫిల్మ్ని తను హ్యాండిల్ చేయడం విధానం అసలు కళ్యాణ్ గారు యాక్సెప్ట్ లేదు. ఎందుకంటే తను ప్లస్ 2 చదువుతున్నప్పుడే మన స్నేహం కోసం సబ్జెక్ట్ చెప్పి తమిళ్లో శరత్ కుమార్తో తీసాను. తను లండన్లో
చేసి ఇక్కడ చదువుకున్నాడు. ఇప్పటివరకు అవకాశం వదిలిన వల్ల నా పనులు నేను అన్నాను. కానీ ఈ సినిమాతో దానిలో నిరూపించాడు. ఇప్పుడు ఈ ట్రైలర్ బాగా అద్భుతంగా సాంగ్ చేశారు. ముందుగా వచ్చిన మన సినిమాని ప్రేమించి సినిమాని సపోర్ట్ చేసి సినిమా కోసం ఎవ్రీ ఫ్రైడే నిద్రపోకుండా వాళ్ళతో లైక్ అన్ని సినిమాలు చూస్తూ నేను అప్రిషియేట్ చేస్తాను. మీడియా మిత్రులందరికీ వెల్కమ్ చెప్తున్నాను. అండ్ చెన్నైలో ఉన్న మీడియా ఫ్రెండ్స్ బాగా ரொம்ப சந்தோஷமா இருக்கு. இங்கே வந்த 2 years தமிழ் கேட்கல. ஃபர்ஸ்ட் டைம் தமிழ் கேட்கணும், இது கொஞ்சம் ரொம்ப சந்தோஷம். அண்ட் ஃபார் ஹிந்தி மீடியா I love Hindi songs, I love Hindi music and movies, but I speak Hindi very much. So I say in English, thank you so much for being here. And పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ చేయాలని ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్కి ఒకేసారి డైరెక్షన్ చాలా ఆశ కళలు ఉంటాయి. అదొక డ్రీమ్, ఒక అవార్డు ఇచ్చినంత ఒక అంబిషన్గా ఉంటుంది. అలాంటి ఆపర్చునిటీ నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ముందుగా ఇది ఎలాగ స్టార్ట్ అయింది, దీనికి మొత్తం హరిహరమణికి ఈ వీరముల క్యారెక్టర్ అండ్ ఈ డిజైన్ చేసింది, ప్రాజెక్ట్ డిజైన్ చేసింది, దీని బేస్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది కృష్ణ గారు. కృష్ణ ఒక పెద్ద స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి అండ్ దాంట్లో మంచి పెద్దగా పెద్దలో సినిమా తీసుకెళ్ళాలని ప్రొడ్యూసర్ రత్నం గారు ఇద్దరు ప్లాన్ చేస్తున్నారు. అంత పెద్ద బాధ్యత కృష్ణ గారు ఒక ఒలింపిక్ టార్చ్ లాగా నాకు అందించి ముందుకు తీసుకెళ్ళి చెప్పారు. అండ్ అది ఈరోజు కంప్లీట్ చేశాను. అండ్ ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ దీనికి పవన్ కళ్యాణ్ సినిమా చేయాలనేది మామూలు విషయం కాదు. ముందు ఆయన ఇంప్రెస్ అవ్వాలి. ఆయన ఇంప్రెస్ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ ఆయన ఇంప్రెస్ అయ్యేంత హార్డ్ వర్క్ హోంవర్క్ చేసి ఆయన ఇంప్రెస్ అయితే చేశాడు. ఆయన ఇంప్రెస్ అయ్యారంటే ఆ ఆడియన్స్ ఎంత ఎక్సైట్మెంట్ ఉందో చూడండి. ఇటు పవన్ సార్ని ఇంప్రెస్ చేసే మా ప్రొడ్యూసర్ రత్నం సార్ నాన్నగారు ఇంప్రెస్ చేయడం చాలా కష్టం. ఆయనకి నచ్చితే 10 గురాలు 100 గురాలు ఇస్తారు, లేదా అసలు లొకేషన్ పర్మిషన్ ఒక 1000 క్వశ్చన్స్ అడుగుతారు. సో అలాంటిది ఇటు పవన్ గారు ఇటు రజత్ రత్నం సార్ ఇద్దరు ఇంప్రెస్ అయ్యారంటే అప్పుడు దీని రిజల్ట్ ఎలా ఉంటుందని మీరే థియేటర్లో చూసుకోండి, ఎలాంటి సినిమా వైబ్రేషన్ క్రియేట్ అవుతుందని. అది కాకుండా ఇప్పుడు మీరు చూసిన ఈ సాంగ్ లైక్ అసలు మన ఈ సాంగ్ టైటిల్ పెట్టింది కిరవాణి సార్. అండ్ దీనికి వచ్చిన జర్నీ ఉంది. నేను ఈ సినిమాని చేయబోతున్నానని ఒక 1.5 year బ్యాక్ ఫిక్స్ అయింది. 1.5 year 2 year బ్యాక్ అప్పుడు అనౌన్స్మెంట్ రాలేదు. ఒకరోజు ఆఫీస్ ఉంటే రాంబాబు కోసం నా ఫ్రెండ్కి వస్తే ఇలా ఒక సిచ్యువేషన్ ఉంది, సో ఒక ఫైట్ సాంగ్ రాయాలి. ఆ సాంగ్ మొత్తం పవన్ సారే, ఆ ఫైట్ పవన్ సారే కంపోజ్ చేసి డిసైడ్ చేశారు. నేను ఒక దగ్గర 50-60 days షూట్ చేశారు. అండ్ ఒక ప్యాషన్తో చేశారు ఆయన. ఇది ఒక ఆయన ఫైట్లో చేసిన వైబ్రేషన్ ఆడియన్స్కి కలగాలి. మనం ఒక సాంగ్ రాస్తామని సాంగ్ అనుకుని రాస్తున్నాను. రాంబాబు గారు ఒక వైబ్రేషన్ రాశారు. రాసిన తర్వాత ఇది ఎలా సార్ అన్నారు, హీరోని గారికి కలవాలన్నారు. అప్పుడు నేను చెప్పి నాకు ఒకే మాట, ముందు నేను కావాలి సార్, ముందు కిరణ్ గారు నన్ను యాక్సెప్ట్ చేయాలి, తర్వాత మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి. దాని తర్వాత అది జరిగింది. దగ్గర 1 year బ్యాక్ రాసిన సాంగ్ అది ఇప్పుడు వెళ్ళి కిరణ్ సార్ కలిసి సార్ బాగా నచ్చి మీకు అప్రిషియేట్ చేసి, సార్ నాకు మీద చాలా నచ్చింది ఏంటంటే మీరు అందరూ ఎంకరేజ్ చేయవచ్చు, ఆయన ఎంకరేజ్ చేశారు. అదే టైంలో ఎవరు లేని ఇలా కొత్త రైటర్ సార్ అనగానే పిల్లలు పిలిచి ఆయనతో ఎంకరేజ్ చేసి సాంగ్ చేసి అసలు అద్భుతంగా సార్ నేను షూట్లో ఉండండి సాంగ్ నాకు సార్ పంపించినప్పుడు ఒక సెకండ్ నేను 5 minutes అని నేనే మర్చిపోయాను సాంగ్ అని. సో అంత ఎక్స్ట్రాడనరీ సాంగ్ ఇచ్చింది, చాలా థ్యాంక్స్. ఒక సాంగ్ వల్ల సినిమా అన్ని మ్యూజిక్స్ సార్ చాలా బాగా చేశారు. అండ్ ఒక చిన్న అడ్వాంటేజ్ పవన్ సార్ డైరెక్ట్ చేసేలాగా నాకు అడ్వాంటేజెస్ కూడా దొరికేది. నా ఫస్ట్ సినిమా నీ మనసు నాకు తెలుసు, రెహమాన్ సార్ మ్యూజిక్. నా 20 years నా కెరీర్ స్టార్ట్ అయింది రెహమాన్ సార్ వల్ల. నేను 20 years సరదాగా ఒకసారి సార్ కలిసి ఒక లైన్ చెప్పాను, నాకు నచ్చింది సినిమా చేయడం. అప్పుడు నేనే నాకే డౌట్, సార్ నేను చేయవచ్చా ఇంత యంగ్ ఏజ్ అని అడిగాను. నువ్వు చేయవచ్చు, కానీ నాకు ఒక ప్రామిస్ చేయాలి ఏంటంటే నువ్వు దేనికి కాంప్రమైజ్ అవ్వాలంటే నేను సినిమా చేస్తాను. సో అలాగే కెరీర్ స్టార్ట్ అయింది. అలాగే ఇప్పుడు కిరవాణి సార్ ఈ సినిమా చేసాక నాకు ఒక అడ్వాంటేజ్, ఒక సంతోషం, ధైర్యం ఇదేంటంటే గర్వం ఏంటంటే సినిమా నుంచి 2 మ్యూజిక్ ఆస్కర్ తీసుకున్నారు. ఒకటి రెహమాన్ సార్, ఒకటి కిరవాణి సార్. ఇద్దరు ఆస్కర్ చేస్తూ పనిచేసే అవకాశం నాకు దొరికింది. అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ అండ్ హ్యాపీ సార్. అంటే సార్ నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది, బట్ ఇప్పుడు ఈ సార్తో లిఫ్ట్ అవుతుంది. ఐ కెన్ క్లియర్లీ సీ దట్. అండ్ థ్యాంక్ యూ సార్. ఆల్సో సార్ నేను మాట అడిగాను, సార్ ఈ మ్యూజిక్ ఒక వైబ్రేషన్ వస్తుంది, నాకు కాదు ఎవ్రీబడికి, ఈవెన్ బాగుబడి ఎవరైనా ఎవరి ఇంట్లో ఎక్కడ సౌండ్ వైబ్రేషన్ వస్తుంది.
సార్ మీకు ఒక టైటిల్ ఏమైనా ఇస్తాను సార్ కొడతాను నాకు టైటిల్ ఏమవుతుందని అన్నారు. బట్ నా మనసు అనుకుంటాను సార్ ఇస్ మాస్టర్ ఆఫ్ రాగాస్, మాస్టర్ ఆఫ్ మ్యూజిక్ అన్నట్టు ఒక మంచి ఫీల్డ్ సార్ ఉన్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ సార్ వర్కింగ్ విత్ ఫర్ దిస్ మూవీ. వెరీ వెరీ హ్యాపీ సార్ ఫర్ దిస్. అండ్ మా షూటింగ్ లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలనుకుంటున్నాను సార్. విజయవాడలో షూట్ చేస్తున్నాము, మేము ఒక 3 షూట్ చేస్తున్నాము. రోజు పవన్ సార్ కరెక్ట్గా 8 o'clock వచ్చేస్తారు. అండ్ ఆయన బిజీ షెడ్యూల్లో మీ అందరూ వెయిట్ చేస్తున్నారని కరెక్ట్గా టైం ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. ఒకరోజు షూటింగ్ మీ అందరూ వెయిటింగ్, నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది సెట్లో ఉంటే. 8:30 అయితే 9 అయింది, 9:30 సార్ రాలేదు, 10 అయింది. సరే అందరూ వెయిటింగ్, నేను సార్ వెళ్ళి కెమెరా చూసి సార్ షార్ట్ రెడీ అయినా ఒక 2 minutes వచ్చేసారు. వచ్చి నేను అనుకున్నంత వరకు కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత నేను మొబైల్ ఆన్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే ఆ రోజు సార్ షూటింగ్ రాకముందు ఎందుకు వెళ్ళాయంటే కనకదుర్గ గుడికి వెళ్ళి 400 steps లైక్ పూజ చేసి బొట్లు పెట్టి పూజ చేసి క్లీన్ వాష్ చేసి ప్రే చేసుకొని వచ్చి అదే వచ్చేదాన్ని కొద్దిమంది పెటిషన్ తీసుకొస్తే కొంతమందికి వాళ్ళకి హెల్ప్ చేసి అదంతా వచ్చి అప్పుడే కెమెరా దిగారు. ఒక 1 minute టైర్గా ఓపిక లేకుండా నేనే పిలిచాను. మా నాన్నగారు తిట్టారు కొంచెం రెస్ట్ తీసుకుని వచ్చు కానీ అలా రెస్ట్ తీసుకోకుండా అటు పాలిటిక్స్ మేనేజ్ చేస్తూ అటు పబ్లిక్ మేనేజ్ చేస్తూ ఇక్కడ వెయిటింగ్ లో మామూలుగా మేనేజ్ చేస్తూ ఇలా అందరి నమ్మకాన్ని పూర్తి చేస్తూ దానిగా కష్టపడే ఒకే వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అండ్ ఆయన ఇచ్చిన ఎనర్జీ, ఆయన చూసిన ఎనర్జీ నాకు ఇప్పుడు దాకా నిద్ర పట్టడం వల్ల. ఎందుకంటే నాకు అందరూ చెప్తారు ఎవ్రీడే 3-4 hours పడుకున్న లాస్ట్ 50 days. బట్ ఈజ్ లైక్ మ్యాన్ ఆఫ్ ఎక్సలెన్స్, మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్. ఆయన ఇంప్రెస్ చేయడం, ఆయన సినిమా నచ్చితే ఇట్స్ గ్రేట్. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంత రెస్పాన్సిబిలిటీ నాకు చాలా అందించిన దానికి ఐఎమ్ స్టిల్ వర్కింగ్ హార్డ్ అండ్ సాటిస్ఫాక్షన్ కోసం. ఆల్సో ఈ సినిమా వర్క్ చేసిన టెక్నీషియన్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ కి ఫుల్ సీజీ వర్క్ తో చేస్తున్నాం. అండ్ స్వాట్ స్పిరిట్, స్వాట్ అంటే కట్టు అంటే బాగుంది. అండ్ స్పిరిట్ అంటే ధైర్యం, నమ్మకం అండ్ ధర్మం. అది పవన్ కళ్యాణ్. ఒక స్వాట్కి స్పిరిట్కి జరిగే వారే కదా. సో ఒక షార్ట్లో చెప్పాలంటే ఒక కత్తికి ఒక ధర్మానికి జరిగే వారే కదా. అండ్ మన కల్చర్ కోసం, మన సంస్కృతి కోసం చాలా లైక్ ఎన్ని జనరేషన్లు అయినా మనం ఇంకా ఫ్రీడమ్లో లేము, మనం ఇంకా వార్ చేస్తున్నాము. అప్పుడైనా ఇప్పుడైనా ఆ వార్ అనేది జరుగుతూనే ఉంది. ఆ రోజు మనకు హీరో అవసరమయ్యారు, అదే హీరో మనం. ఈ రోజు కూడా అదే హీరో ఇంకా మన ధర్మం కోసం వెయిట్ చేస్తారు, అదే మన పవన్ సార్ పవన్ కళ్యాణ్. సో ఇక్కడ సినిమా గురించి ముందు చాలా చెప్పాలి. అండ్ మనం నెక్స్ట్ ఈవెంట్ లో కలుస్తాం. మనకి తెచ్చిన అద్భుతమైన వ్యక్తి, సో మ్యూజిక్ ప్రపంచంలో మనందరినీ గురువులోగించే వ్యక్తి ఎంఎం కీరవాణి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಅನೇಕರಿಗೂ ವಣಕಂ. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. सबको नमस्कार. సరిగ్గా 32 రోజుల క్రితం ఇళయరాజా గారు ఈ ఊరికి వచ్చినప్పుడు సందర్భంలో అప్పుడు కలవడం జరిగింది. పార్టీకి వెళ్తున్నందుకు మళ్ళీ ఈరోజు కలుస్తాను. చాలా సంతోషం. అందరికీ కూడా శుభాకాంక్షలు, నమస్కారం. హరిహర వీరమల్లు అనే ఈ సినిమా సరిగ్గా 5-4 సంవత్సరాల క్రితం నా జర్నీ రాధాకృష్ణ గారితో మొదలైంది. ఇప్పుడు జ్యోతికృష్ణతో పూర్తవుతుంది. నేను చాలా మంది డైరెక్టర్తో పనిచేశాను జ్యోతి. సో చాలా తక్కువ మందిలో నేను చూసింది ఏంటంటే క్విక్గా డెసిషన్ తీసుకోవడం, అందులో వ్యాపారం లేకపోవడం, ఒకసారి డెసిషన్ తీసుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండడం. అది చాలా డైరెక్టర్స్లో నేను చూసిన అరుదైన క్వాలిటీ. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి చాలా మంచి భవిష్యత్తు ఉంది జ్యోతి. ఆల్ ది బెస్ట్ జ్యోతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కంటిన్యూయింగ్ జర్నీ విత్ మీ. మామూలుగా డైరెక్టర్లో మారితే సరే కృష్ణ గారు కీరవాణి గారు పెట్టుకున్నారు, మనం వేరే ఒకరిలో మాట్లాడుతాం అలా అనుకుండా నా అనుభవంతో నా దగ్గరికి వచ్చినటువంటి జ్యోతి ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పోస్ట్ ప్రొడక్షన్ సమీపించే కొద్దీ కూడా తన అన్ని పనులు ఒకటే, అటు ఎడిటింగ్ కానీ, ఇటు గ్రాఫిక్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ కానీ చూసుకుంటూ నిద్రాహారాలు మానేసి పనిచేయడం నాకు తెలుసు ప్రత్యక్షంగా. వాళ్ళ అమ్మాయికి జ్వరం వచ్చి మొదట బాగోలేనప్పుడు కూడా ఒక్కరోజు పూట ఇండస్ట్రీకి మళ్ళీ వచ్చేసి మళ్ళీ పని చేశారు. ఎందుకంటే రత్న గారు ఇండస్ట్రీలో కాంట్రవర్సీతో సంబంధం లేకుండా చాలా తక్కువ మంది సాధు స్వభావాలు ఉంటారు. అట్లాంటి వాళ్ళు అగ్రగణ్యులు రత్న గారు.
ఆయన ప్రొడ్యూసర్గా కంటే కూడా ఆయన లిరిక్ రైటర్గా నేను ఆయన పెద్ద ఫ్యాన్. వాయిస్లో పాటలు చాలా పాటలు రాసి నాకు చాలా ఇష్టం ఉంది. సో నా ఫేవరెట్ లిరిక్ రైటర్ అండ్ నా ప్రొడ్యూసర్ రత్న గారికి ఆయనకి ఈ సినిమా సక్సెస్ అవ్వడం చాలా 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 అవసరం. అండ్ అది భగవంతుడు ప్రసాదిస్తాడని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. మన దయాకర్ గారు ఆయన అసలే ఆర్ఎస్ఎస్ సభ్యుడైన సినిమా ఇండస్ట్రీలో జరిగే పార్టీలకి ఈ హంగామాలకి అతీతంగా ఉంటారు. ఆయన చాలా పెద్ద మనిషి. ఆయనకి నాకు చాలా గౌరవం. ఆయన తన వంతు కర్తవ్యం తను నిర్వహిస్తూ ఎవరెవరికి ఏం కావాలి అది సమకూరుస్తూ ఈ సినిమాని ఇంతవరకు తీసుకురావడంలో ఆయన చేసిన పాత్ర చాలా ఉంది. ఇకపోతే నిధి అగర్వాల్ చాలా మనం చూస్తున్నాం. టైం ల్యాప్స్ అయ్యే కొద్దీ కూడా ముఖ్యంగా హీరోస్ కంటే కూడా వాడు అదే విధంగా కనబడేలా మెయింటైన్ చేయడం చాలా కష్టం. 5-4 సంవత్సరాల క్రితం షూట్ చేసిన కొండవటి నదిలో పాటతో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు దారా పాట కూడా అదే విధంగా ఉంది. సో చాలా ఇది వేప్రసం కావాలి దానికి. కంగ్రాట్స్ అనేది చాలా చక్కగా చేస్తున్నారు. పాట చాలా పోషిస్తుంది. ఇక ఈ పాటతో ఫస్ట్ టైం నేను అసోసియేట్ అవుతుంది రాంబాబు బోసర్ గారు. ఒక మంచి లిరిసిస్ట్ నాకు పరిచయం చేశారు జ్యోతి. థ్యాంక్ యూ జ్యోతి. చాలా ఒక మంచి ఇది ఉంది విషయం మీలో. అలాగే వరదరాజు గారు, మిగతా లిరిసిస్ట్ అందరూ కూడా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఏఆర్ రెహమాన్, ఆది. వాళ్ళలో స్పెషాలిటీ ఏంటంటే ఇట్లాంటి ఆవేశపూర్వమైన పాటలు బాగా రావాలంటే కోరస్ పాటలు చాలా ప్రధానం. ఇందులో మీరు గమనించారు లేదో సోలో వాయిస్ లేదు, మొత్తం అంతా కోరసే పాట. ఈరోజు నేను ఒక పాట ఎస్పీ బాబు, చిత్ర, బృందం అని ఇచ్చేవాడు డైరెక్టర్స్. అలా కాకుండా వాళ్ళు కూడా టాలెంట్ని గుర్తించి ఒక్కొక్క పేరు రావాలి ఆల్బమ్లో అని మొట్టమొదటిసారి ప్రయోగం చేసి అందరికీ మార్గదర్శనం చేయాలని నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆ రీతిలో ఇక్కడ పాడిన సింగర్లంతా కూడా ఒక్కొక్కరు సోలో పాడే కెపాసిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళు శక్తి ఇచ్చారు. ఇక ఆది ఎవరంటారా, ఆడియోలో ఒకసారి శక్తి ఇచ్చారు. మామూలుగా మేము ఒక రేంజ్ చేసిన పాటని 100% నెక్స్ట్ టైం తీసుకెళ్ళాలంటే లిరికల్ వీడియో చాలా ఇంపార్టెంట్. ఆ లిరికల్ వీడియో అద్భుతంగా చేసిన ఆది అనే అబ్బాయి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. పవర్ అంటే నేను అనేది ఏంటంటే ఆయన మూర్తి ధరించిన ధర్మాగ్రహం. ఆగ్రహం లేదు, ధర్మాగ్రహం లేదు. ఆగ్రహం మన అందరికీ వస్తుంది. మనం ఎవరో పర్సనల్గా తిట్టినా లేకపోతే మనకేదో అనుకోని జరగకపోయినా మన ట్రాఫిక్ జామ్లు ఇరుకున్నా ఇవన్నీ ఆగ్రహం మన ప్రతి ఒక్కరికి వచ్చేది. ధర్మాగ్రహం అనేది సమాజం కోసమో ప్రజల కోసమో న్యాయం కోసం వచ్చే ఆగ్రహం ధర్మాగ్రహం. అటువంటిది మూర్తి ధరించిన వ్యక్తి ఆయనకి మాత్రమే సరిపడేలా తీర్చిదిద్దిన ఈ హరిహర స్టోరీ ఇది ఆయన తప్పకి ఎవరు చేసినా నాయకు సార్ మీకు అవగాహన నమ్ముతున్నాను. ఫస్ట్ టైం నేను ఆయన చేసే సినిమా కాబట్టి ఇప్పుడు ఒక విషయం చెప్తాను. నాలాంటి వాడికి మనకు ఉన్న చాలా మంది లాంటి వాడికి సక్సెస్ వస్తే బలం పెరుగుతుంది, ఆ ఫ్లాప్ వస్తే కొంచెం డౌన్ అవుతాం. అంటే మనం సెలమంట రాసుకున్నప్పుడు వాన పడితే మంట ఆరిపోతుంది, లేదా దాంట్లో కొంచెం పెట్రోల్ లేదా గట్టిలో వేస్తే కొంచెం మంట పెరుగుతుంది. ఇలాగా జయాభిలాతో సంబంధం లేకుండా దూసుకుపోయే కార్చిచ్చే పవన్ కళ్యాణ్. కార్చిచ్చు మీద ఎంత వాడబడ్డారు ఆగదు. అట్లాంటి పవన్ కళ్యాణ్ గారికి చేసేటప్పుడు మనం ఎంత శ్రద్ధగా చేయాలి, ఫస్ట్ టైం చేసినా మంచి పేరు తెలుసుకోవాలి. ఇది పైగా ఏ రత్న గారికి ఇది చాలా మంచి పేరు డబ్బు తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ మ్యాగ్రోస్లో స్టార్ట్ చేసామండి. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ 3వ పాట కాకుండా ఇంకా 3 పాటలు ఉన్నాయి. ఇంకొక బిట్ సాంగ్ ఉంది, దాని కలిపి ట్రయల్ ఉంది. ఈ 3 పాటలు బిట్ సాంగ్ ట్రయల్ కలిపి 5 ఐటమ్స్ జూన్ 12వ తారీఖున ఎలా రిలీజ్ చేయాలి అనేది మేము ప్లాన్ చేయాలి. అది మా తక్షణ మా ముందు ఉన్నటువంటి గురుతరమైన బాధ్యత. సో అది వారానికి 1 లేదా వారం 2 చాలా 20 డేస్ రిలీజ్. ఈ 20 డేస్లో మేము ఇది కాన్సన్ట్రేట్ చేయాలి. సో అదే మా కర్తవ్యం. సో పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఇంకో విషయం చెప్తారు. ఇందులో ఐటమ్ సాంగ్ ఉంది, తార ఐటమ్ సాంగ్. ఈ ఐటమ్ సాంగ్లో మీకు తెలుసు మామూలుగా రొమాంటిక్ గీతాల కంటే కూడా ఐటమ్ సాంగ్ కొంచెం సుఖించి
ఉంటాయి మాటలు. అందులో ఆయన కోసం మేము ఉద్దేశించి రాసిన కొన్ని వాక్యాన్ని లేదంటే మేము ఇప్పుడు బాధ్యత ఎక్కువ ఉన్నా మీద అవి తీసేయండి, అవి కూడా మీరు తీసేసి మళ్ళీ చేయమని చెప్పారు. ఆయన నిబద్ధతకి ఆయన తీసుకుంటున్న బాధ్యతకి అది ఒక నిదర్శనం. సో అట్లాంటి పనులు ఫస్ట్ టైం చేసిన సినిమా ఇది చక్కగా వస్తుంది నమ్ముతూ మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తూ జూన్ 12 గారి కోసం ఎదురు చూస్తూ అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.